ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. ఎన్టీఆర్ స్టేడియం నందు రైతుబడి అగ్రి షోలో మనం ప్రతిభా బయోటెక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా ఎగ్జిబిషన్లో అందరూ వాళ్ళ ఉత్పత్తులు ప్రదర్శిస్తారు, కానీ మనం వచ్చేసి ఒక వ్యవసాయ విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నాము. అదే ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. ఈ వ్యవసాయ విధానాన్ని గత 6-7 సంవత్సరాల నుంచి మేము రైతులకి విరివిగా తీసుకెళ్లాము. అనేక రైతు సదస్సులు నిర్వహించాము. అంతేకాకుండా కడప జిల్లాలో పాలిగిరి గ్రామంలో RM కిసాన్ సెంటర్ అని ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ప్రతి నెల 4వ శనివారం రైతులకి ఉచితంగా ఈ ONBA మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ONBA యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 30-35 సంవత్సరాలుగా రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయనిక ఎరువులు వినియోగిస్తూ, పురుగు మందులు వాడుతూ, గడ్డి మందులు వాడుతూ మన వ్యవసాయ భూమిని నాశనం చేశారు. సో ఎప్పుడైతే భూమి ఇలా నాశనం అయిపోయిందో తర్వాత అందులో పెట్టే ఏ మొక్క కూడా ఆరోగ్యవంతంగా పెరగదు. దానివల్ల మనకు దిగుబడి పెరిగిపోతుంటుంది, దిగుబడి తగ్గిపోతుంటుంది, పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది. సో దీని నుంచి బయటపడడం కోసమే రైతు చేస్తున్న వ్యవసాయ లోపాలను సవరిస్తూ ఒక వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాము. అదే ONBA, సేంద్రియం భూమి కోసం, పోషకాలు మొక్క కోసం అనే ఈ కాన్సెప్ట్ని ప్రతి రైతుకి పరిచయం చేస్తున్నాము. ఈ వ్యవసాయ విధానాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళు అధిక దిగుబడులు సాధిస్తున్నారు, లక్షల్లో పెరిగిపోతున్నారు. సో ఇది ప్రతి రైతుకు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మేము ఈ ONBA కాన్సెప్ట్ని ఈ ఎగ్జిబిషన్లో కూడా మేము ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రోచర్స్ కానీ, పుస్తకాలు కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్కి రావాల్సిన వాళ్ళు ప్రతి 4వ శనివారము మీరు RM కిసాన్ సెంటర్ కడప డిస్టిక్లో వస్తే మీకు ఉచితంగా ట్రైనింగ్ ఉంటుంది. భోజనాలన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నాశనం చేసుకున్న నేలను తిరిగి పొందాలంటే అందులో కర్బనాన్ని పెంచుకొని, పైరుకి మేలు కలిగించే సూక్ష్మజీవులను పెంపొందించుకొని, నేలను శక్తివంతంగా తయారు చేసుకొని, అందులో ఏ విత్తనం పెట్టినా, ఏ మొక్క నాటినా మనకు ఆరోగ్యానికి ఒక పరిష్కారం ONBA వ్యవసాయ విధానం. దీన్ని తప్పనిసరిగా ప్రతి రైతు అవలంబించండి. లేదా ఈ ONBA వ్యవసాయ విధానం అనుసరిస్తూ చేస్తున్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని మీరు ఒకసారి కనుక్కొని రిజల్ట్స్ గురించి తెలుసుకోండి. మీరు కూడా అవలంబించండి. మీ వ్యవసాయ భూమిని తిరిగి పొందండి, పెంచుకోండి, సూక్ష్మజీవులను పెంపొందించుకోండి. తర్వాత పైరుకి దశను బట్టి, పెరిగే దశలో, పూత దశలో, కాయ దశలో ఎటువంటి పోషకాలు ఎంత మోతాదులో అందించాలి అన్న పరిజ్ఞానాన్ని కూడా మేము ఈ ONBAలో అందిస్తాము. సో ప్రతి రైతు ఈ ONBA వ్యవసాయ విధానం గురించి తెలుసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించడానికి తను ఒక చక్కనైన మార్గం దొరికింది. ప్రతి రైతు దీన్ని తెలుసుకోండి, అవలంబించండి, అధిక దిగుబడులు సాధించుకోండి. భూమి మీద పెట్టే పెట్టుబడి ఎప్పుడు కూడా అదనంగా భావించకండి. మీరు భూమి మీద పెట్టుబడి పెడితే తర్వాత పైరు మీద పెట్టే పెట్టుబడిలో సగం పైన మీరు తగ్గించుకోవచ్చు. మీరు ప్రతి 3 రోజులకు 4 రోజులకి పంపు భుజానికి ఎత్తుకోవాల్సిన పని లేదు. సో నేల ఆరోగ్యవంతంగా ఉంచుకోండి, శక్తివంతంగా ఉంచుకోండి, సారవంతంగా ఉంచుకోండి. అప్పుడు అందులో మీరు వేసే విత్తనము, నాటే మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. మీకు ఎటువంటి ONBA ఒక సరైన వ్యవసాయ విధానము. ప్రతి రైతు దీన్ని అవలంబించాలని కోరుకుంటున్నాం. చూసి తర్వాత అనుసరిస్తున్న రైతులు కూడా ఒక రైతు నుంచి 10 మంది, 15 మంది ఇలా తెలుసుకొని వాళ్ళ రిజల్ట్స్ చూసి ONBA వ్యవసాయ విధానం కరెక్ట్గా ఉంది, మన భూమి మారుతోంది, తర్వాత మనకు పెట్టుబడులు తగ్గుతున్నాయి, దిగుబడులు బాగా పెరుగుతున్నాయని ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలైందో అప్పుడు రైతులు కూడా అలాగే పెరిగిపోతున్నారు. సంవత్సరము లక్షల్లో యాడ్ అవుతున్నారు ఈ ONBA వ్యవసాయ విధానానికి. సో దానివల్ల ఫలితాలు బాగుంటుంది.